ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సంతోషం. సో ఇది ఒక మలయాళం మూవీ అన్నమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పొస్తే మూవీ టైటిల్ తగ్గట్టే ఈ మూవీలో ఒక సంతోషం అంటే ఒక హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్స్ చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ ముఖ్యంగా లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంతే ముఖ్యంగా ఈ మూవీలో చెల్లెలి క్యారెక్టర్ లో ప్లే చేసిన ఒక చైల్డ్ యాక్టర్ తన యాక్టింగ్ అనేది తూగూడదని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ మూవీలో తన యాక్టింగ్ మీద తన క్యారెక్టర్ మీద ఓవరాల్ మూవీ వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఒక ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళిద్దరి మధ్య వచ్చే చిన్న గొడవలు, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సో ఎమోషన్స్ ఫీలింగ్స్ వాటన్నిటిని చాలా బాగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ఇంట్లో అక్క చెల్లెళ్ళు ఉంటారు. సో అక్క వల్ల చెల్లెలు ఫ్రీడమ్ అయితే పోతుంది అనమాట. సో దాని వలన చెల్లెలు తన ఫ్రీడమ్ కోసం ఏం చేసింది అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ ఒకే పాయింట్ మీద సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంత సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ లో ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. క్లైమాక్స్ వచ్చిన కొన్ని సీన్స్ కూడా అంటే అప్పుడు దాకా ఆ ఇంట్లో తిరిగిన ఆడపిల్ల పెళ్లి అయిపోయి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎమోషనల్ గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనే పాయింట్ ని చాలా బలంగా చెప్పారని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఈ మూవీలో ఏంటంటే ఫాదర్ మదర్ ఆ క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ గా ఉండేది. అండ్ అలాగే ఓవరాల్ లవ్ ట్రాక్ అనేది ఒక చిన్న పిల్ల మీద వెళ్ళిపోవడం అనేది నాకు అంత కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ అలాగే ఈ మూవీలో లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ బట్ ఆ లవ్ ట్రాక్ పెళ్లి దాకా ఎందుకు వెళ్ళింది, సో ఎలా వెళ్ళింది అనే పాయింట్ల మీద కూడా బలంగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీలో కొన్ని పాయింట్లని మనం సీరియస్ గా తీసుకోకుండా సినిమాటిక్ లిబర్టీ మీద వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మూవీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే మూవీ కాబట్టి ఈ మూవీ నా పరంగా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ మలయాళం మూవీ కాబట్టి డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ నాకైతే మ్యాచ్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే యాడ్స్ కి డబ్బింగ్ ఇచ్చే వాళ్ళతో ఈ మూవీ డబ్బింగ్ చెప్పినట్టు నాకైతే స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. డబ్బింగ్ ఏ మాత్రం సెట్ అవ్వలేదని నాకైతే అనిపించింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీ మ్యూజిక్ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు సోర్స్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సంతోషం మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.